శ్రీ మణిద్వీప త్రిపుర మహాశక్తి పీఠ వీక్షకులకు, శ్రోతలకు రాజశ్యామలాదేవి యొక్క ఆశీర్వాదాలు. మనం గత వీడియోలో రాజశ్యామలాదేవి యొక్క ఆవిర్భావం గురించి, ఆ తల్లి గురించి తెలుసుకున్నాము. ఈరోజు మాతంగి గురించి తెలుసుకుందాము. దశమహావిద్యలలో 9వ మహావిద్య శ్రీ మాతంగి. మాతంగీదేవి వశీకరణ విద్యగా ప్రసిద్ధి చెందినటువంటి దేవత. ఈ దేవికే లఘుశ్యామల అని, ఉచ్చిష్ట చాండాలి అని పేర్లు కలవు. ఈ పేర్లతో ఎన్నో విభిన్న మంత్రాలు కూడా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయి. మతంగ మహర్షి కూతురుగా మాతంగిదేవి ఆవిర్భవించింది. ఈమె లలితా త్రిపుర సుందరి దేవికి మంత్రినిగా అని చెప్పుకున్నాం మనం. మణిద్వీపంలో శ్యామలా రూపంతో కొలువుంటుందని కూడా బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఈ యొక్క మాతంగిదేవి ఆవిర్భావం ఎలా జరిగిందంటే, మతంగ మహర్షికి కూతురుగా మాతంగిదేవి ఆవిర్భవించిన కథనాన్ని మనకు అగస్త్య మహర్షికి హయగ్రీవుడు చెప్తాడు బ్రహ్మాండ పురాణంలో. ఆ అగస్త్య మహర్షి ఏ విధంగా చెప్తాడంటే, మతంగుడు అనేటటువంటి తపోధనుడు మూర్తిభవించిన తపస్సులా ఉండేవాడట. ఆయన తన తపశ్శక్తితో లోకాల్ని సృష్టించగలిగినటువంటి శక్తిమంతుడు, అంత గొప్ప తపస్శాలి. ఆయన కుమారుడు మాతంగుడు. ఆయన చాలా కాలం వరకు రాజరాజేశ్వరి దేవి అయినటువంటి లలితాదేవి యొక్క మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. మతంగుడి యొక్క తీవ్ర తపస్సుకు సంతోషించినటువంటి శ్యామలాదేవి ఆయనకు ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అప్పుడు మాతంగుడు దేవితో ఈ విధంగా అంటాడమ్మా, నీ దర్శనాన్ని మించిన వరం నాకేముంటుంది చెప్పమ్మా, అయినా నీవిస్తానని అంటున్నావు కనుక ఒక వరం అడుగుతాను. పూర్వం నేను నా మిత్రుడైనటువంటి హిమవంతుడితో మాట్లాడే సందర్భంలో ఆయన నన్ను తక్కువగా చేసినట్లుగా ప్రవర్తిస్తూ, నేను గౌరీదేవికి తండ్రిని, నాకన్నా గొప్పవాడెవరుంటారని గర్వంగా అన్నాడమ్మా. అప్పటి నుంచి నాకు కూడా ఒక శక్తికి తండ్రి కావాలనే కోరిక ఉండిపోయింది అన్నాడు. కాబట్టి దయచేసి తల్లి నువ్వు నాకు కూతురిగా జన్మించు, ఇదే నాకు కావలసిన వరం అనగానే శ్యామలాదేవి వెంటనే నవ్వుతూ తదాస్తని పలికి మాతంగ మహర్షి భార్య అయినటువంటి సిద్ధిమతికి గర్భవతి అయి ఆడపిల్లను కన్నది. అంటే ఆ తల్లి వరం ఇచ్చిందనమాట. మతంగ మహర్షికి ఆయన భార్య అయినటువంటి సిద్ధిమతికి కొన్నాళ్లకు ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లయే మాతంగిదేవి. మతంగుని యొక్క కుమార్తె కాబట్టి మాతంగి అని లోకంలో ప్రసిద్ధి చెంది. ఈ అమ్మవారినే లఘుశ్యామల అని కూడా అంటారు అని అగస్త్యునికి హయగ్రీవుల వారు చెప్పారనమాట. అయితే మహాత్రిపుర సుందరి అయినటువంటి లలితాదేవి మణిద్వీపంలో ఉన్న బంగారు ప్రాకారం శ్రీ శ్యామలాదేవికి నివాస స్థానం అని చెప్పుకున్నాం. ఆ ప్రాకారంలో కదంబ వనం ఉంటుంది. లలితాదేవి మంత్రినిగా విధులు నిర్వహించే శ్యామలాదేవి కొలువు ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం గత వీడియోలో. కదంబవనంలోని శ్యామలాదేవి నివాసం ఉండే భవనం ఉన్నప్పటికీ లలితాదేవికి సేవ చేయాలన్నటువంటి విపరీత కాంక్షతో సేవ చేస్తూ ఆమెకు దగ్గరగా ఉండటానికి చింతామణి గృహానికి దగ్గరలో ఉన్న మహాపద్మాటవి ప్రాంతంలో ఆమెకు మరో నివాసం కూడా ఉందని బ్రహ్మాండ పురాణం మనకు చెబుతుంది. ఈ విధంగా మాతంగిగాను, లఘుశ్యామలగాను, ఉచ్చిష్ట చాండాలిగాను లోకంలో ప్రసిద్ధి చెందింది. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. మామూలుగా ఉచ్చిష్ట చాండాలి అంటే సామాన్య అర్థం వచ్చేస్తే ఏమొస్తుందంటే ఎంగిలి అని అర్థం వస్తుంది. కానీ విశేషార్థం చెప్పాలంటే ఉత్ ప్లస్ శిష్ట అంటే మిగిలి ఉన్న వాటన్నిటికన్నా పైన ఉన్నతంగా ఉండేది అని అర్థం అన్నమాట. ఒకసారి మహాభారత కథనం ప్రకారం కూడా ఒక బ్రాహ్మణ స్త్రీకి మంగలి యువకుడికి పుట్టినటువంటి వాడే మతంగుడని, ఇలా వర్ణసాంకర్యంతో పుట్టిన మాతంగుడు జాతిపరంగా చండాలుడైనప్పటికీ జన్మ సంస్కారం వల్ల ఎంతో తపస్సు చేసి ఇంద్రుడి వరంతో చండదేవుడు అనే పేరు కూడా పొందాడని, శ్యామలాదేవి ఇతని భార్య గర్భాన జన్మించడం వల్ల చండాలుడికి జన్మించినందువల్ల చాండాలిగాను, మాతంగి కుమార్తె అనడం వల్ల మాతంగిగా కూడా లోకంలో ప్రసిద్ధి చెందిందని కూడా మనకు తెలుస్తుంది. దశమహావిద్యల్లోని బగళాముఖీదేవి వాక్కును స్తంభింపజేసే శక్తిని ప్రసాదిస్తే మాతంగిదేవి సాధకుడికి వాక్ ప్రవాహాన్ని కలిగిస్తుంది. తన ఉపాసకుడికి సంగీత సాహిత్యాలలో అభినవేశం కలిగించి ఒక సంగీత కళాకారునిగా, కవిగా, పండితుడిగా లోకంలో ప్రసిద్ధి పొందేలా చేస్తుంది.
అలా ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళలో కాళిదాస మహాకవి కూడా ఒకడు. ఆ కాళిదాస మహాకవి కాళీ అనుగ్రహంతో పాటు మాతంగి అనుగ్రహం కూడా పొందాడు. అందుకే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమళాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. మాతా మరకతశ్యామ మాతంగే మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని అంటూ మహావైభవంగా వర్ణించాడు ఆ తల్లిని. మహాకవి కాళిదాసు లాగానే ఎంతో మంది సిద్ధులు ఆ తల్లి యొక్క దర్శనాన్ని పొందారు. ఒక నారద పాంచరాత్ర ఆగమం అనేటటువంటి గ్రంథంలో కూడా శివుణ్ణి చండాలుడుగాను శివపత్నిని చండాలినిగాను కూడా వర్ణిస్తుంది. ఈ మహావిద్యను ఉపాసించే సాధకుడికి సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఈ ఉచ్చిష్ట చాండాలిదేవి ఆగమశాస్త్రంలో దక్షిణామ్నాయానికి పశ్చిమామ్నాయాలకు కూడా దేవతగా కొలవబడుతుంది. అంతేకాదు ఈమెను రాజమాతంగి అని, సుముఖి అని, విశ్వమాతంగి అని, కర్ణమాతంగి అని ఎన్నో రకరకాల విద్యలతో ఈ తల్లి విరాజిల్లుతూ ఉంది. సరస్వతి యొక్క స్వరూపమే మాతంగి పరోక్షంగా చెప్పాలంటే. దశమహావిద్యలలో తారాదేవి పశ్యంతి వాక్కుకి, త్రిపుర భైరవిదేవి పరావాక్కుకి అధిదేవతలైతే మాతంగీదేవి వైఖరి వాక్కుకి అంటే వాక్ ప్రవాహానికి కారణం. వాక్ ప్రవాహం సర్వసాధారణంగా దేనికి ఉపయోగపడుతుంది? సంగీతానికి, కళలకు, పాటలు పాడటానికి, వాటానికి ఈ యొక్క వైఖరి వాక్ అనేది లభిస్తుంది. అంతేకాకుండా సరస్వతి లాగానే ఈమె కూడా వీణావాదన ప్రియంగా కల్పిస్తూ ఉంటుంది. ఆవిడకి వీణావాదం కూడా చాలా ఇష్టం అన్నమాట. మనము తెలుసుకున్నటువంటి రాజశ్యామలాదేవి యొక్క మరో తాంత్రిక స్వరూపమే ఈ యొక్క మాతంగిదేవి. మాతంగిదేవి అనుగ్రహాన్ని పొందగలిగిన వాళ్లకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అంతేకాకుండా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాలన్నా, రాజకీయ నాయకులు అభివృద్ధి పొందాలన్నా, రాజ్యాలేలాలన్నా మాతంగి కటాక్షం ఉండాలని చెబుతారు. అటువంటి మాతంగిదేవి యొక్క ఆశీస్సులు మనకు లభించాలని, ఆ తల్లి యొక్క కృపాకరుణా కటాక్షాలన్నీ కూడా మనం పొందాలని కోరుకుంటూ జై శ్రీ రాజశ్యామలాదేవి.